సర్వైవల్ ఫుడ్ మనిషి మనుగడకు అవసరమైన సహజ సిద్ధమైన ఆహారం. అసలు సహజ సిద్ధమైన ఆహారం అంటే ఎలాంటి రసాయనాలు వాడకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే ఆహారం అండి. అంటే మన బియ్యము, పప్పు ధాన్యాలు, గోధుమలు ఇలాంటివన్నీ కూడా మనం ఎలాంటి రసాయనాలు వాడకపోయినా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా, అలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. అందుకే ఈ రోజు నేను సర్వైవల్ డైట్ లో భాగమైన ఒక చిన్న రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ సర్వైవల్ డైట్ లో భాగంగా నేను ఈ రోజు పీనట్ స్మూతీని చూపించబోతున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో గుప్పెడు వేరుశనగ పప్పులు వేసుకున్నాను. గుప్పెడు వేరుశనగ గుళ్ళు పదిలంగా ఉంటుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ నేను తీసుకునేవి పచ్చి వేరుశనగ పప్పులండి. వీటిని వాటర్ వేసేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకోవాలి. బాగా నానితే ఇవి కొంచెం ఉబ్బుతాయండి. వేరుశనగ గుళ్ళు ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చూసారు కదా, మార్నింగ్ కి ఇలా బాగా ఉబ్బాయి అనమాట, నానిపోయాయి. దీన్ని మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఈ వేరుశనగ పప్పులు వేసుకుని ముందు మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో 2 అరటిపళ్ళు వేసుకుందామండి. స్మూతీలో అరటిపండు వేసుకుంటే చాలా మంచిది. అరటిపండులో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం సహజ సిద్ధంగా దొరికి తేనెను వాడాలండి. తేనె అనేది అమృతంతో సమానమని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఉంటాయి. ఇది మనం రెగ్యులర్ డైట్ లో భాగం చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తట్టుకునే రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము కదా. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇలాగే కూడా తినేసేయచ్చండి. స్మూతీ అంటే కొంచెం తిగ్గానే ఉంటుంది కదా, ఇలా కూడా తినేసేయచ్చు అనమాట. ఇలా తినలేమనుకునే వాళ్ళకి కాస్త వాటర్ యాడ్ చేసుకుని మనం జ్యూస్ లా కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇందులో పాలు అనేవి తీసుకోకూడదండి, వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. సరే కదా, వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ జ్యూస్ అనేది కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ పీనట్ స్మూతీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీని అందిస్తుంది. నైట్ డిన్నర్ కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మధ్య మనకి చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇలా ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇచ్చే ఫుడ్ ని తీసుకోవాలి. అందులోని ఇది రా ఫుడ్ కదా, అందుకే ఎక్కువసేపు మనకి ఆకలి వేయకుండా ఉంటుంది. కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోయినట్లు ఉంటుంది. మనం రెగ్యులర్ గా తీసుకునే దోశ, పూరి ఇలాంటి వాటిలో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. త్వరగా కూడా అరిగిపోతుంది అనమాట, ఎందుకంటే ఎక్కువగా కుక్ చేస్తాం కాబట్టి. అందుకనే మనకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనందరికీ తెలిసిందే కదా. అందుకని అలాంటి ఆహారాన్ని పక్కన పెట్టేసి ఇలా సర్వైవల్ డైట్ ని మన రెగ్యులర్ డైట్ లో భాగం చేసుకోవాలి. ఫస్ట్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కాకపోతే అలవాటు అయిపోతుంది అనమాట. మంచి ఆహారం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీనా? తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి వెంటనే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.